జంగంరెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ అయిన దుబ్బాక కుమార్పై మిగతా ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడం అమానుషం. ఇప్పటికైనా గతంలో ఇదే సర్పంచ్ కుమార్పై జరిగితే కూడా SC/ST కేసు నమోదు చేశారు. కానీ ప్రభుత్వం వారిని రిమాండ్ పంపలేదు, వారికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మళ్ళీ ఈ దాడులు పునరావృతమైనాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ సిపి కలెక్టర్ గారి విజిటింగ్ చేసి ఇక్కడ తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ జయదేపూర్ మండలంలో చాలా రోజుల నుంచి తిమ్మాపూర్ విషయం కానీ తిమ్మాపూర్ ఘటన SC కులానికి చెందిన వాళ్లకు గడ్డం గీయమని అదొక సంఘటన. అనంత సాగర్లో దుర్గమ్మ బోనాలు చేస్తే వాళ్ళను బహిష్కరించి వాళ్ళ బోనాలు రానియమని గుళ్ళకు రానియమని ఆ సంఘటనలు, ఇట్లాంటి సంఘటనలు ఈ గజ్వేల్ ప్రాంతం జయదేపూర్ మండల ప్రాంతంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యంత్రాంగం దిగివచ్చి ఖచ్చితంగా వీళ్ళకు బాధితుల పక్షాన నిలవడాలని కోరుతున్నాం. అలాగే ఇట్లాంటి ఘటనలు రాకుండా సహపంక్తి భోజనాలు కానీ ఆలయ ప్రవేశాలు కానీ వీళ్ళను అందరినీ కలిపి వీళ్ళను ఒకతాటికి తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుంటూ ప్రతి నెల పౌర హక్కుల దినంలో అనేక గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నా కానీ ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు కొనసాగకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక్కడ కలెక్టరు సిపి గారు ఇక్కడ సందర్శించి ఇట్లాంటి ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున మండల స్థాయి లెవెల్లో మన పౌర హక్కుల దినం నిర్వహించి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కలెక్టర్ గారి చేత పెద్ద ప్రోగ్రాం నిర్వహించి ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. వీళ్ళనైతే ఇప్పటి వరకు దాడి చేసిన వారిని వెంటనే రిమాండ్ చేయగలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే సర్పంచ్గా గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి దుబ్బాక కుమార్ పైన, అదేవిధంగా మర్కుకు మధు పైన, అదేవిధంగా దేవానంద్ పైన నిన్న అక్కడ వచ్చినటువంటి అందరి సమక్షంలో కూడా, గ్రామ పెద్దలందరి సమక్షంలో కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్యతోటి నిన్న చెప్పులతోటి కులం పరికతోటి కొట్టు చెప్పులతో దాడి చేయడం జరిగింది. ఇది అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే ఒక మాజీ ప్రజాప్రతినిధి అయినటువంటి కుమార్ పైన గతంలో ఒక గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి పైన దాడి జరగడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి కూడా మేము ఈ ప్రజా సంఘం ద్వారా ఖండించడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ ఇదే గ్రామంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా పంచాయతీ పెట్టుకుని కూడా అదే కులస్తులు ఎవరైతే ముదిరాజు కులస్తులు ఈ మాదే తక్కువ కులస్తుల మీద దాడి చేయడం కూడా ఆ గతంలో నోరు దారేసుకోవడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఇట్టి విషయం పైన వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళను రిమైండ్ చేయడం కానీ ఇదివరకు ఏం జరగలేదు. మేము చెప్తున్నాం ఒకటే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం 130 కుటుంబాలలో మొత్తం 70 కుటుంబాలు ముదిరాజు కులస్తులు, మిగతా కుటుంబాలు మాదిగా ఇతర కులస్తులు ఉన్నారు. అత్యధిక జనాభా మాదే ఉంది, మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఈ దాడి జరగడం అనేది వాళ్ళ నిరంకుశతానికి ఇక్కడ తెలియజేస్తుంది. గతంలో అనంతసాగర్లో జరిగినటువంటి విషయంలో కూడా చూసుకుంటే ఈ జయదేపూర్ మండల్లో ఈ 10 రోజులలోనే ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏదైతే నిమ్మకి నీరెత్తినందుకు చూసుకుంటూ ఉన్నది, దీన్ని మానుకోవాలని చెప్పేసి ఈ ఏదైతే పౌర హక్కుల దినోత్సవం ఏదైతే ఉందో సివిల్ రైట్స్ ప్రతి నెల కూడా అన్ని గ్రామాలు నిర్వహించి ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు అదేవిధంగా ఎంఆర్ఓకు ఆర్డీఓ కూడా మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా, ఎందుకంటే చట్టం వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిన ఆ ముగ్గురు వ్యక్తులైనటువంటి ఖచ్చితంగా ఆ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి అవాస్తవం మీద తెలుసుకోవడానికి ఇక్కడ మేము ప్రజాప్రతినిధికి వచ్చడం జరిగింది. ప్రజా సంఘాల ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. కావున తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ అదే మొన్న కూడా మేము చాలా చూసినాం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పక్షపాతిగా ఉంటాం, దళితుల అభివృద్ధి కోసం ఉంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో చూసుకుంటే సెకండ్ విడతలో ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు కూడా మొట్టమొదటిగా అత్యధిక దళితులకు అత్యధిక కేటాయించి, ఎందుకంటే అత్యధిక పేద ఉన్నటువంటి వ్యక్తులు దళితులే కాబట్టి వాళ్ళ ముందస్తుగా కేటాయించి వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా తెలియదు. ఎందుకంటే మేము కోమటి బండ్లో కూడా మేము రెండు చూసినాం, వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. అందుకే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ప్రభుత్వం
వాళ్ళకు కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేసుకుంటూ ఈ జంగారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఈ దాడి చేసినటువంటి ముగ్గురు వ్యక్తులను మెంటల్లీ అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఏసీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేపీఎస్ డివిజన్ గజ్వల్ డివిజన్ అధ్యక్షుడిని. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన ఇంకా దళితులపై దాడులు కానీ వీక్షత కానీ ఇంకా అరికట్టలేకపోతున్నాము. దీనికి కారణం మరి ప్రజాప్రతినిధుల దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర ఉందో తెలియట్లేదు. మరి నిన్న జంగంరెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ దళితుడైన కుమార్ గారి పైన నిన్న బీసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దళితులపై దాడి చేయడం జరిగింది, భౌతిక దాడి చేయడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు ఈ జైపూర్ మండలంలో చాలా జరుగుతున్నాయి. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టినా కానీ మార్పు రావడం లేదు. ఇలాంటి కేసులు పెట్టుకుండా పోతే మార్పు రాదు. అధికారులు స్పందించి ప్రతి నెల 30 తారీఖున పౌర హక్కుల దినోత్సవం ఉంటుంది కాబట్టి అందరి సమక్షంలో అందరి కులమత భేదాలు లేకుండా అందరికీ అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరికి రాసినట్టేను ఈ కులమత భేదాలు లేకుండా అధికారులు కొద్దిగా చొరవ చూసుకొని గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించాలి. ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, మళ్ళీ ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ తరలించాలని ఏసీపీ గారితో పాటు ఈ విలేజ్ని జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు సందర్శించి గ్రామంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కేపీఎస్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దివదానము. పాత ఈ ఎలక్షన్ల కుట్రలు ఎలక్షన్ల కుట్రలు మా అల్లుడి మీద ఉన్నది ఆయనకు. ఆ కుట్ర బట్టి 3 రోజులు అప్పుడు 5 రోజులు నిన్నటికి 5 రోజులకు కూడా మమ్మల్ని పిలిపించలేదు, మా అల్లుని పిలిపించలేదు, అడగకుంటే ఏం చేసిండంటే రాత్రి 9 గంటల రాత్రి ఒక కులం పెద్ద మనిషికి కలిసిండట. ఆ కులం పెద్ద మనిషి చెప్తే ఆయన వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి మా అల్లుని చెప్పాడు. సరే మరి నిన్నమన్న నాకు ఎవరు చెప్పపోయారు, అయిన దానికి పొద్దుగాల మీరు ఎప్పుడు తిరిగి వచ్చి మాట్లాడుతుంది అని అల్లుడు చెప్పిండట. సరే ఇక అట్లా అయిన దానికి ఓదంపామని ఈ టైంలో మేము తయారై పెళ్లి పోయేటోళ్ళము. పెళ్లి వదిలిపెట్టుకొని కూడా ఊళ్ళకి పోయినాం. పెద్ద మనిషి వచ్చి పిలిచినప్పుడు మన మీద తప్పెందుకు అని పోయి మాట్లాడుతుంటే మా అల్లుడిని అడిగారు, ఎవరు తప్ప ఏం సంగతో చెప్పురా కుమారా అనగానే ఆయన ఏం చెప్పమని కుమారా అన్నాడు. సరే మరి ఎవరైతే చెప్పురా అనగానే కుమారా చెప్పిండు. ఈయన దూరిని అంతా చెప్పిండు, ఈయన దూరిని ఓడిపోయినాక పోసి ఆయన ఎక్కి ఆయనే చెప్పి ఒక 4 ముచ్చట్లు చెప్పిండు. ఒడవలే వాళ్ళ కొడుకు లేచిండు, ఆ ఊరికొచ్చి చెప్పనుకొని మా అల్లుడి మీద దాడి చేసిండు. ఆ తర్వాత అలా మేనల్లుడు అని ఉండు ఐలపురం పేరు పొలగాని పేరు ఏం పేరు ఆ గణేష్ వచ్చి మధుని పట్టిండు. ఈ పోసే ఊరికి వచ్చి నన్ను బట్టి ఇక ముగ్గురు దాడి చేసుకోవడం మమ్మల్ని చెప్పులతోటే సార్ కొట్టిరు సార్. కులం పేరు పెట్టి తీర్మానంలో కులం పేరుతోటే ఊరికొచ్చి కొట్టిండు. మేము దానిగా పోలీస్ స్టేషన్ ఊరికి కంప్లైంట్ చేసి వచ్చినాం సార్. మాకు మాత్రం ఈ న్యాయం మాత్రం మాకు కంపల్సరీ జరగాలి. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రాణభయంతో ఉన్నాం మేము. ఆ ప్రాణభయం లేకుండా కూడా మాకు న్యాయం చేయాలి కోరుకుంటున్నాం మేము. మాది జంగంరెడ్డిపల్లి గ్రామం, జైదేపూర్ మండలం, సిద్దిపేట జిల్లా. ఈ గ్రామానికి 2019 నుంచి 24 వరకు నేను సర్పంచ్గా నన్ను ఎస్సీ సర్పంచ్గా నాకు రిజర్వేషన్ రావడంతో ఎస్సీ సర్పంచ్గా నేను ఎన్నిక కావడం జరిగింది మా గ్రామానికి. ఆ గ్రామం ఎన్నిక అయినప్పటి నుంచి గ్రామ అభివృద్ధిలో నేను అహర్నిశలు కష్టపడి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్న విషయంలో బీసీకి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉండడంతో 130 కుటుంబాలు ఉంటాయి మా గ్రామంలో మొత్తం టోటల్గా. అందులో బీసీ కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. నేను చేసే అభివృద్ధి పనులలో వాళ్ళు జీర్ణించుకోలేక ఓర్వలేక విలేజ్ అభివృద్ధిని ఓర్వలేక ఒక ఎస్సీ సర్పంచ్లో ఇవన్నీ పనులు అవుతున్నాయి, ఆయనదే శిలాఫలకం ముందు అయిపోతుంది ఎప్పటికీ, ఆయనదే అన్ని ఇళ్లల్లో పాలు పంచుకుంటుందనే ఉద్దేశంతో నా అభివృద్ధిని మీద కక్ష కట్టుకొని అభివృద్ధి చేసే క్రమంలో నేను ఓర్వలేక కక్ష కట్టి నా మీద ఈ కులం పేరుతో దూషించి నన్ను అవమానించడం జరుగుతున్నది. ఇంతకుముందుకు ఒకసారి బీసీ వర్గానికి చెందిన ముద్రా సంఘం వర్గానికి చెందిన ఒక వ్యక్తి నా మీద అవమానపరిచింది. నన్ను అవమానపరిస్తే అప్పుడే నేను దాన్ని యాక్షన్ తీసుకొని అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మాజీ సర్పంచ్గా నేను ఇప్పుడు నా టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఒక చిన్న పంచాయతీ విషయంలో గ్రామ పెద్దల సమక్షంలో హనుమాన్ టెంపుల్ దగ్గర మాట్లాడుతున్న క్రమంలో గ్రామ పెద్దలందరి సమక్షంలోనే బోయిని పోచయ్య, బోయిని భాస్కరు, రుద్రారం గణేష్ అనే వ్యక్తి నా పైన, మా మామ పైన, మా బామ్మర్ది పైన వాళ్ళు చెప్పులతో దాడి చేయడం జరిగింది. ఇటు విషయాన్ని వెంబడే నేను దాన్ని జైదపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకొని వాళ్లకు రిమాండ్ ఇచ్చే అవకాశం మీరు చేయగలరని ఈ విధంగా నేను కోరుకోవడం జరుగుతున్నది.